సత్య. నేను పిల్లల డాక్టర్ని. నేను డాక్టర్ అక్షర్. నేను పెద్దవాళ్ళ డాక్టర్ని. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. రండి కూర్చోండి. పాపని పేరేంటి? నా పేరు అదితి. ఎందుకెంత చిన్న వయసులో కళ్ళజోడు పెట్టుకుంటున్నావు? నాకు క్లాస్ రూమ్లో బోర్డు మీద రాసినవి సరిగ్గా కనిపించట్లేదని మా అమ్మ కళ్ళజోడు పెట్టించింది. నాకు ఈ కళ్ళజోడు పెట్టుకోవాలంటే చాలా చిరాకుగా ఉంటుంది. అంతేకాదు డాక్టర్ గారు, కొంచెంసేపు చదివినా కానీ ఆడుకున్నా కానీ తొందరగా అలసిపోతుంది. పాపకి రోజు బొప్పాయి పండు పెట్టండి. బొప్పాయి పండులో ఉన్న గుణాలు 2 విధాలుగా పనిచేస్తాయి. అందులో విటమిన్ ఏ కళ్ళుకి చాలా మంచిది. ఇక విటమిన్ సి ఎంతో శక్తినిచ్చి పాపని హుషారుగా ఉండేట్లా చేస్తుంది. సరే డాక్టర్ గారు, పాపకి రోజు బొప్పాయి పండు పెడతాను. ధన్యవాదాలు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. కూర్చోండి. ఏంటి మీ సమస్య? నేను ఎప్పుడన్నా ఎండలోకి వెళ్ళినా కానీ నా మొహం ఎర్రగా అయిపోయి దుద్దలు వచ్చేస్తున్నాయి. ఎన్ని సన్ స్క్రీన్లు లోషన్లు రాసుకున్నా కానీ గుణం కనిపించటం లేదు. దీనికి ఏమైనా సలహా ఇస్తారా? ఒక పని చేయండి. మీకు పంపర పనస చాలా మేలు చేస్తుంది. అందులో చర్మాన్ని ఎండ నుంచి రక్షించే ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి. మీ చర్మం డ్రై అయిపోకుండా మృదువుగా తయారవుతుంది. సరే డాక్టర్ గారు, నేను రోజు పంపర పనస తింటాను. ధన్యవాదాలు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. రండి కూర్చోండి. ఏంటి మీ సమస్య? మా అమ్మాయికి భరతనాట్యం నేర్పిస్తున్నాము. కొంచెం సేపు అయ్యాక కాళ్ళు పట్టేస్తుని ఏడుస్తుంది. ఎన్ని మందులు వాడినా గుణం కనిపించలేదు. పాపకి రోజు అరటి పండు పెట్టండి. అరటి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల నీ పాప కాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. ఏ పాప నీకు అరటి పండు ఇష్టమేనా? ఓ, నాకు అరటి పండు అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచి నేను రోజు అరటి పండు తింటాను. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. కూర్చోండి. ఏంటి మీ సమస్య? నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. నేను రోజు
ఒకటి తింటాను. నాకు కూడా చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఒక పని చేయండి, మీరు రోజు యాపిల్ తినండి. రోజు ఈ పండు తింటే పళ్ళు తెల్లగా అవుతాయి. పళ్ళు పుచ్చిపోకుండా రక్షించే గుణం యాపిల్లో ఉంది. ఓహో, ఈ ఐడియా చాలా బాగుందే. ఇప్పటి నుంచి నేను యాపిల్ తింటాను. ధన్యవాదం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, రండి కూర్చోండి. బాబు, నీ పేరేంటి? నా పేరు సహల్. ఏంటి మీ సమస్య? నేను రోజు పాఠశాలకి సైకిల్ మీద వెళ్తాను. మా ఇల్లు ఒక కొండ పైన ఉంది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుంటే చాలా కష్టంగా ఉంది. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. రోజు పుచ్చకాయ తిను. అందులో 90% నీరు ఉండడం వల్ల నీ చెమటతో పోయిన నీరును తిరిగి శరీరానికి ఇస్తుంది. నీ కండల నొప్పులు తగ్గిస్తే నీ కాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, రండి కూర్చోండి. ఏంటి మీ సమస్య? మా అబ్బాయికి ఈ మధ్య బాస్కెట్బాల్ ఆడుతున్నప్పుడు ఆయాసం వస్తుంది. కొంచెం పరగట్ట మీద కూడా ఆయాసం వస్తుంది. అదే కాకుండా చర్మం చాలా డ్రైగా ఉంటుంది. అన్ని క్రీములు రాసిన పని చేయటం లేదు. ధన్యవాదాలు. బాబు, నీకు మామిడి పండు ఇష్టమేనా? నాకు మామిడి పండు అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. నువ్వు రోజు మామిడి పండు తినాలి. అందులో ఆయాసం తగ్గించే గుణం ఉంది. అందులో చర్మాన్ని, కళ్ళుని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచడానికి కావలసిన విటమిన్లు ఉన్నాయి. నాకు క్రీమ్ జిడ్డుగా ఉంటుందని రాసుకోవడం చిరాకు. నేను మామిడి పండు రోజు తింటాను. అప్పుడు బాస్కెట్బాల్ చాలా బాగా ఆడతాను. ధన్యవాదాలు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం, కూర్చోండి. ఏంటి మీ సమస్య? నేను చెప్తాను. చెప్పు బాబు. మా నాన్నగారు బాస్కెట్బాల్ చాలా బాగా ఆడతారు. కానీ నాతో రోజు ఆడమంటే ఆఫీస్ నుంచి వచ్చేసరికి అలసిపోయి నాకు ఓపిక లేదు అని అంటారు.
ధన్యవాదాలు. చూసారుగా ఫలముల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మేమిద్దరం ఇచ్చిన సలహాలు పాటించి వీళ్ళందరూ ఏమంటారో చూద్దాం. నేను బొప్పాయి పండు తినడం వల్ల నా కంటి చూపు సమస్య తీరిపోయింది. నేను ఇంకా కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను రోజు పంపర పనస తినటం వల్ల నా చర్మ సౌందర్యం చాలా పెరిగింది. నా స్నేహితులందరూ ఏ కొత్త క్రీమ్ వాడుతున్నావో చెప్పమని అడుగుతున్నారు. నేను అరటి పండు బాగా తింటున్నాను. ఇంకా డ్యాన్స్ ప్రాక్టీస్ అలాంటి బాధ లేదు. కళ అసలు నొప్పి వేయలేదు. చాక్లెట్స్ చాలా తినడం వల్ల నాకెన్నో పంటి సమస్యలు ఉండేవి. డెంటిస్ట్ దగ్గరికి చాలాసార్లు వెళ్ళేవాడిని. యాపిల్ తింటాక నా పళ్ళు ఎంతో మెరుగుపడ్డాయి. నేను పుచ్చకాయ తినడం వల్ల నేను బాగా సైకిల్ తొక్కగలుగుతున్నాను. పుచ్చకాయలో నీరు నాకు డిహైడ్రేట్ కాకుండా రక్షిస్తుంది. నేను రోజు మామిడికాయ తినడం వల్ల నా ఆయాసం తగ్గిపోయింది. నా చర్మం కూడా డ్రైగా ఉండట్లేదు. నేను రోజు నాస పండు తినడం వల్ల ఎంతో షార్గా మా అబ్బాయికి బాస్కెట్బాల్తో ఆడగలుగుతున్నాను. నాకు అసలు అలసట ఉండటం లేదు. చూసారుగా ఫలాల వల్ల ఎన్ని ఉపయోగాలు. ఇవే కాక హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ అలాంటి